వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో యూ అండ్ ఐ అనాలా, యూ అండ్ మీ అనాలా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఏది ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో జనరల్గా మనం ఏమంటాం, తెలుగులో అయితే నువ్వు నేను అని చెప్తుంటాం కదా. నువ్వు నేను పార్క్కి వెళ్తున్నాం, నువ్వు నేను ఇవాళ షో చూడబోతున్నాం, ఇలాగా యూజ్ చేస్తుంటాం. మరి ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్ అనమాట. యూ అండ్ మీ అనాలా, యూ అండ్ ఐ అనాలా? సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంతకంటే ముందు ఇలాంటి కన్‌ఫ్యూజన్ రావద్దంటే ఒకటి క్లారిటీ ఉండాలి మనకి. ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే ఈ చెప్పే వాక్యం ఏదైతే ఉందో అది సబ్జెక్ట్‌కి సంబంధించిందా? ఆబ్జెక్ట్‌కి సంబంధించిందా? ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ అనేది ఒక సబ్జెక్ట్, కర్త అంటాం కదా! సో మరి మీ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే హీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. మరి యూ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా యువే అవుతుంది. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా యువే అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఐ యామ్ గోయింగ్ టు ద పార్క్ అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఐ అనేది ఏంటి? లేదు, ఐ లైక్ స్వీట్స్ అన్నాననుకోండి. అప్పుడు ఐ అనేది ఏంటి? ఎవరు స్వీట్స్‌ని ఇష్టపడతారంటే ఐ. ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్. ఈ వాక్యం యొక్క కర్త ఏమవుతుంది? ఐ అవుతుంది. మరి డోంట్ యూ లైక్ మీ? డోంట్ యూ లైక్ మీ అని క్వెషన్ అడిగామనుకోండి. డోంట్ యూ లైక్ మీ అంటున్నాం. సో ఇక్కడ నన్ను నువ్వు ఇష్టపడట్లేదా? అంటే ఇష్టపడేది ఎవరు? యూ. యూ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. అడుగుతుంది ఎవరు? ఎవరిని? నన్ను. నన్ను అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఐ అనేది సబ్జెక్ట్ అయితే మీ అనేది ఆబ్జెక్ట్. అలాగే యూ అనేది సబ్జెక్ట్ గాను ఉంటుంది, ఆబ్జెక్ట్ గాను ఉంటుంది. సో ఎలాగంటే యూ లైక్ స్వీట్స్ అన్నాననుకోండి. అప్పుడు యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే. నేను అలా కాకుండా ఐ విల్ హిట్ యూ అన్నాననుకోండి. నేను నిన్ను కొడతా అన్నప్పుడు ఐ విల్ హిట్ యూ అన్నాను. అక్కడ యూ ఎవరిని కొడతాను నేను? యూ. యూ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్. సో ఇక్కడ యూ అనేది ఆబ్జెక్ట్‌గా పనిచేస్తుంది. సో కొన్ని సందర్భాల్లో యూ సబ్జెక్ట్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్‌గా. 2 రకాలుగాను పనిచేస్తుంది. కానీ ఐ అన్నప్పుడు సబ్జెక్ట్, మీ అన్నప్పుడు ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ క్లారిటీ మనకు ఉండాలి. షీ అన్నప్పుడు సబ్జెక్ట్ అవుతుంది. అలాగే హర్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ అవుతుంది. హీ సబ్జెక్ట్ అయితే హిమ్ ఆబ్జెక్ట్ అవుతుంది. దే సబ్జెక్ట్ అయితే దెమ్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఈ క్లారిటీ మనకు ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్‌కి యూ అండ్ ఐ. ఇక్కడ యూ అండ్ ఐ అంటున్నాం. మనం ఇద్దరం అన్నప్పుడు నువ్వు నేను ఆర్ గోయింగ్ టు ద పార్క్ నౌ. ఆర్ గోయింగ్ టు ద పార్క్ నౌ. సో ఇక్కడ యూ అండ్ మీ అనొచ్చా అంటే అనకూడదు. ఎందుకంటే మనం ఏమంటున్నాం ఇక్కడ? నువ్వు నేను అంటున్నాం కదా. అప్పుడు నువ్వు నేను అన్నప్పుడు యూ అండ్ ఐ అనాలి. సో ఆర్ అనాలి. ఎందుకంటే ఇది నువ్వు నేను ఇద్దరు కాబట్టి ప్లూరల్. కాబట్టి యూ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు ద పార్క్ నౌ. యూ అండ్ ఐ ఆర్ నాట్ డూయింగ్ వెల్, లేకపోతే ఆర్ నాట్ ప్లేయింగ్ వెల్. సో మనం బాగా ఆడట్లేదు. యూ అండ్ ఐ. అంతేగాని యూ అండ్ మీ కాదు. సో యూ అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ నౌ. ఇప్పుడు మనం బయలుదేరాలి. యూ అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్. హ్యావ్ టు అని ఎందుకు అంటున్నాం? ఇద్దరు కాబట్టి, ప్లూరల్ కాబట్టి. నువ్వు మరియు నేను. యూ అండ్ ఐ అనాలి కానీ యూ అండ్ మీ కాదు. గుర్తుపెట్టుకోవాలి. యూ అండ్ మీ అంటే తప్పవుతుంది. సో యూ అండ్ ఐ ఎంజాయ్డ్ ద మ్యూజిక్ కాన్సర్ట్. మనము ఆ సంగీత కచేరీని మనం ఎంజాయ్ చేసాం. యూ అండ్ ఐ ఎంజాయ్డ్. యూ అండ్ మీ కాదు. యూ అండ్ ఐ విల్ బి లీవింగ్ టుమారో. మన ఇద్దరం రేపు బయలుదేరిపోతున్నాం, వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. యూ అండ్ ఐ విల్ బి లీవింగ్ టుమారో. సో ఇక్కడ యూ అండ్ మీ కాదు. ఇప్పుడు మనం యూ అండ్ మీ అని ఎప్పుడు అనాలో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి షీ వాచ్డ్ యూ అండ్ మీ. ఆమె నిన్ను నన్ను చూసింది. అంటే ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్. ఇంతకుముందు మనం చెప్పుకున్న వాక్యాలన్నిట్లో 2 సబ్జెక్ట్ అన్నమాట. యూ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు
ద పార్క్ నౌ అన్నాం కదా! అక్కడ ఏంటి యూ అండ్ ఐ అనేవి 2 ఏమవుతాయి? సబ్జెక్ట్‌లే అవుతాయి. 2 సబ్జెక్ట్‌లు అవుతాయి. సో, అవన్నీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నమాట. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి? షీ వాచ్డ్ యూ అండ్ మీ. ఆమె నిన్ను, నన్ను చూసింది. నిన్ను, నన్ను అన్నప్పుడు మీ అనాలి కానీ ఐ అనకూడదు. మరి యూ అనేది మాత్రం సబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ గాను 2 రకాలుగాను పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ నిన్ను అని వస్తుంది. షీ వాచ్డ్ యూ అండ్ మీ. సో, దే సెంట్ యూ అండ్ మీ ఎ గిఫ్ట్. దే సెంట్ యూ అండ్ మీ ఎ గిఫ్ట్ ఆర్ ఎ ప్యాకేజ్. నీకు, నాకు వాళ్ళు గిఫ్ట్ పంపారు. సో, దే హావ్ ఇన్వైటెడ్ యూ అండ్ మీ. నిన్ను, నన్ను వాళ్ళు పిలిచారు. యూ అండ్ ఐ కాదు. నిన్ను, నన్ను అన్నప్పుడు యూ అండ్ మీ అనాలి. నువ్వు, నేను అన్నప్పుడు యూ అండ్ ఐ అనాలి. ఓకే. ద కిడ్స్ వర్ సెర్చింగ్ ఫర్ యూ అండ్ మీ. పిల్లలు నీ గురించి, నా గురించి ఇద్దరి గురించి వెతుకుతూ ఉన్నారు. యూ అండ్ మీ అనాలి కానీ యూ అండ్ ఐ కాదు. నిన్ను, నన్ను వెతుకుతున్నారు అన్నప్పుడు యూ అండ్ మీ అనాలి. ఓకే. నువ్వు, నేను వెతుకుతున్నాము అన్నప్పుడు ఏమవుతుంది? యూ అండ్ ఐ అవుతుంది. సో, యూ అండ్ ఐ ఆర్ సెర్చింగ్ ఫర్ సంథింగ్ నౌ. ఏదో వెతుకుతున్నాం యూ అండ్ ఐ. అదేమవుతుంది? సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. సో, యూ అండ్ ఐ షుడ్ గో టు ద స్టోర్ నౌ. ఇప్పుడు నువ్వు, నేను స్టోర్‌కి వెళ్ళాలి. షీ హేట్స్ యూ అండ్ మీ. ఆమె నిన్ను, నన్ను ఇద్దరిని అసహ్యించుకుంటుంది. షీ హేట్స్ యూ అండ్ మీ. షీ లైక్స్ యూ అండ్ మీ. అంతేగాని యూ అండ్ ఐ కాదు. లేదు మనం ఇలా చెప్పాలనుకున్నాం అనుకోండి. యూ అండ్ ఐ హేట్ హర్. యూ అండ్ ఐ హేట్ హర్ అంటే నువ్వు, నేను ఆమెని అసహించుకుంటాం. యూ అండ్ ఐ హేట్ హర్ అంటే ఇక్కడ సబ్జెక్ట్. నువ్వు, నేను అన్నప్పుడు యూ అండ్ ఐతో స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఆమె ఇద్దరిని నిన్ను, నన్ను అసహించుకుంటుందని చెప్పేటప్పుడు షీ హేట్స్ యూ అండ్ మీ. యూ అండ్ మీ అనాలి. సో, నిన్ను, నన్ను అంటే యూ అండ్ మీ అనాలి. నువ్వు, నేను అనాలంటే యూ అండ్ ఐ అనాలి. యూ అనేది కామన్ అన్నమాట. సో, ఇప్పుడు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందో మీకు 2 క్వెషన్స్ అడగడం ద్వారా మీకు 2 క్వెషన్స్ అడుగుతాను. దాని ద్వారా మీకు ఈ టాపిక్ ఎంత మాత్రం అర్థమైందో తెలుసుకుంటాను. ఆమె నిన్ను, నన్ను తిట్టింది. నువ్వు, నేను ఆమెను తిట్టాం. ఓకే. ఆమె నిన్ను, నన్ను తిట్టింది. నువ్వు, నేను ఆమెను తిట్టాం. ఈ 2 మీరు కరెక్ట్‌గా రాసారంటే మీకు ఈ టాపిక్ అర్థమైనట్టే. ఓకే. సో, ఈ కాంటెంట్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.